యెషయా గ్రంథము 53:5. మన అతిక్రమణ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలుగుగొట్టబడును, మన సమార్థమైన శిక్ష అతని మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. కొద్ది క్లుప్తంగా చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి దేవుడు మాటలు విందాం. ఎందుకంటే దేవుడు మాటలు చాలా విలువైనది, అమూల్యమైనది. కాబట్టి అటువంటి మాటలు మనం విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మాట్లాడిన వారికి, సైకిల్ చేసిన వారికి నిండా వందనాలు. ఒప్పుకుంటున్నాడు కొంతమంది. దేవుడికి స్తోత్రం. ఏదైనా మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఈ దినాన్ని యేసు ప్రభువారు అప్పగించే దినము. నిన్నటి సాయంకాలపు దినాన్ని యేసు ప్రభువారు అప్పగించబడిన దినము. యేసు ప్రభువారు ఎంతగానో పస్కా పండుగను ఏర్పాటు చేసి ఆ పస్కా పండుగలో తన శిష్యుల్ని ఆ మేడ గదిలో ఎంతగానో ప్రవేశించి వారందరూ కూడా పస్కా పండుగను విందును ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేస్తుండగా యేసు ప్రభువారు ఒక అలవాటు తీసుకొచ్చారు. ఏమిటంటే కాలు కడుగుట అనే ఆ వ్యక్తిగా యేసు ప్రభువారు తీసుకొచ్చారు. చాలామంది కాలు కడిగితే, ఇప్పుడు ఎక్కడైనా మనం బయటకు వెళ్ళవచ్చు అనుకోండి, వచ్చిన వెంటనే ఏం చేయమంటారు? మన పితరులైనా, మన నచ్చిన వారైనా, మన కుటుంబీకులైనా ఏం చేయమంటారు? వెంటనే కాలు కడుక్కపోతే ఏమవుతుంది? నువ్వు ఎక్కడికైతే వెళ్ళొచ్చో దాని మురికంతా ఎక్కడికి వస్తుంది అంటారు? ఇంట్లోకి వస్తుంది. అందుకని ఏమంటారంటే, అందుకని కాలు కడుక్కోవాలంటారు. యేసు ప్రభువారు ఎందుకు కాలు కడిగిన ఉద్దేశం ఎందుకంటే, యేసు ప్రభువారు ఎందుకు కాలు కడిగారంటే, ఇప్పుడు వరకు మీరు చేసే అపరాధాలన్నీ తీసేస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉన్నది తెలుసా? పవిత్రులుగా, పవిత్రాలుగా ఉండండి. యేసు ప్రభువారు కాలు కడిగారు. ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్ని సంఘాల్లో కూడా నిన్నటి దినాన్ని ఎంతగానో కాలు కడిగేవారు. మన సంఘాల్లో కూడా చిన్నప్పుడు జరిగేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతలేదు. కానీ ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువు కాలు కడుగుతున్న తర్వాత తన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించాడు. తన ద్రాక్షరసాన్ని పట్టుకుని ఇది నా శరీరం అని చెప్పాడు. దాన్ని తిన్నాడు, త్రాగాడు. త్రాగిన తర్వాత ఇశ్రాయేలు యోధా ఉన్నాడు. రొట్టె మాత్రం వరకు ఉన్నాడు, తిన్నాడు. తింటుంటే తనలో ఒకలాంటి భయము, ఒకలాంటి టెన్షన్ కనబడుతుంటే, యేసు ప్రభువు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు కంగారు పడుతుంటే, సమస్తం ఎరిగి ఉన్నవాడు నీకు కదా తెలుసు ప్రభువా నేను ఇశ్రాయేలు యోధ చెప్తున్నాడు. చెబుతుంటే ఆ ఇశ్రాయేలు యోధకి ఏమైపోతుందో తెలుసా? కింద నుంచి ఒక మంటలాగా ఒకలాంటి ఉండలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు కూర్చొని మందులో కూర్చోండి అంటే, కొంతమంది ఇష్టం ఉన్న వారు కూర్చుంటారు, ఇష్టం లేని వారు ఏమైపోతారు, వెళ్ళిపోతారు. అలాగనే ఇశ్రాయేలు యోధ కూడా ఏమైపోయాడు తెలుసా? బలవంతంగా కూర్చున్నాడు. ఆ బలవంతం ఏం చేసిందంటే, రొట్టె వరకు తిన్నాక అవకాశం వచ్చింది. ద్రాక్ష రసం తాగి అరగత లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది, రంగురంగుగా చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఇశ్రాయేలు యోధ అన్నాడు, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో, ఎవరినైతే నేను ముద్దు పెడతానో వారి యేసు ప్రభు అంటే, వెంటనే వెళ్ళి ఆ యేసు ప్రభు వారు ఎంతగానో కొండ మీద ప్రార్థన చేసుకుని వెళ్తే, ఆ యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? అక్కడ తన ముగ్గురు శిష్యులు కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్లారు. కొంతమంది దూరం అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు శిష్యులు అక్కడ ప్రార్థన చేసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు చేస్తున్న సమయంలో ఎంతగానో ఆ ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు యోధ వచ్చాడు. వచ్చి ముద్దు పెట్టుకున్నాడు.
ముద్దు పెట్టుకుంటే తన యేసు ప్రభువుని ముద్దుతో ఏం చేసేది తెలుసా? అప్పగించేశాడు. ఈరోజు కొంతమంది జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము చేయకూడదు పని ద్వారా మన జీవితాన్ని అప్పగించేసుకుంటాం. మనము కూడా ఒక ముద్దుతోటి యేసు ప్రభువుని అప్పగించారు. మనం చేసే పాపం ద్వారా మనల్ని మన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తెచ్చుకుంటున్నాం. మనం చేసే అపరాధం ద్వారా మన కుటుంబంలో కొన్ని లోటులు కనబడతాయని గ్రహించడం మర్చిపోతున్నా. ఆ యేసు ప్రభు వారు ఒక ముద్దుతోటి ఆ యేసు యుద్ధ అమ్మేశాడు. యేసు ప్రభు వారిని అమ్మేసిన తర్వాత ఏమైందో తెలుసా? వెంటనే శిష్యులు వెంటనే ఏం చేసింది తెలుసా? చెవు నరికేశాడు. చెవు నరికితే ఎవరైనా చెవు నరిగితే ఆ చెవు అదకడం చాలా కష్టం. డాక్టర్ గారి దగ్గర అయితే ఆ చెవు అదకడానికి కొన్ని గంట 2 గంటలు 3 గంటలైనా తీసుకుంటుంది. ఇక్కడ నర్సు గారు ఉన్నారు కాబట్టి బాగా అర్థమవుతుంది. మనము కూడా యేసు ప్రభువు ఆ చెవు అదికేసినకి కొన్ని నిమిషాలు పడ్డది. ఏమన్నా తెలుసా? కత్తి పట్టుకుని కత్తితోనే మరణిస్తాడు. మనము కూడా బైబిల్ పట్టుకున్నాం కానీ బైబిల్ తోటే ఆ జీవాన్ని మనం కూడా పొందుకోగలమని దేవుడి మాట స్పష్టంగా తెలియజేయబడి. దేవునికి స్తోత్రం. వెంటనే యేసు ప్రభు వారు తన చెవు అదిగించాడు. కత్తి పట్టుకుని కత్తితోటే చనిపోతారు ఎప్పుడైనా. ఈరోజు నువ్వు ఏదైతే పట్టుకుంటున్నావో, ఏవైతే అనుకుంటున్నావో అదన్నీ కూడా ఒకానొక సమయంలో వృధా అయిపోతుందో మర్చిపోతున్నావు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? వెంటనే అప్పగించబడి ఎంతగానో అప్పగించబడిన తర్వాత ఎంతగానో న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిపోయాడు. న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పిలాతు దగ్గర హేరోదు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనలో ఏ తప్పు లేదని 2 సార్లు హేరోదు దగ్గరికి పిలాతు దగ్గర 2 సార్లు తిరిగారు. ఏ నేరం లేదు, ఏ తప్పు లేదని చెప్పేసి అక్కడికి పిలాతు హేరోదు ఏం చేసేది తెలుసా? చేతులు కడుక్కునేవారు. చేతులు కడుక్కునే ఉద్దేశం ఏంటంటే ఈయనలో నాకు ఏ తప్పు కనిపించలేదని చెప్పడం ఉద్దేశం అన్నమాట. కొంతమంది చూడండి, ఇష్టం లేని వారు ఏదైనా బిడ్డలు ఏదైనా తప్పు చేసామనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నీకు నాకు ఇంటికి నాకు నీకు కూడా ఏ సంబంధం లేదని చెప్పేసి తల మీద నుంచి నీళ్లు పోసుకుంటారు. కొంతమంది ఎందుకు చేసుకుంటారంటే అక్కడతో వారి బంధము విడిపడ్డాది, తొలగించబడ్డదని ఉద్దేశంతో నీళ్ళు వేసుకుంటారు. ఆ ఇసుక యోధ యేసు ప్రభుని అమ్మేశాడు. కానీ పిలాతు ఏ రోజు కూడా ఏం చేశారు తెలుసా? వెంటనే ఏ తప్పు లేదు అని చేతులు కడుక్కున్నారు. చేతులు కడుక్కున్న తర్వాత తెల్లవారు అయిపోయింది. అప్పుడు వరకు కూడా యేసు ప్రభుని ఏం చేసేది తెలుసా? 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఒక్క విషయం చెప్తా, మన ఎద్దులకైనా ఏదైనా గుర్రాలకైనా ఒక కర్రను ఉపయోగిస్తారు. గట్టిగా కొట్టితే అది సరైన దారిలో ఉంటుందని కొడతారు. ఆ యేసు ప్రభుని కొట్టడం ద్వారా ఇప్పుడు కొట్టే కొట్టులు మామూలుగా ఉన్నాయి. కానీ ఆ కొట్టే దెబ్బలు ఎలా చెప్పేదంటే ఆ కొడుతున్నప్పుడు ఒకే దెబ్బ ఎలా కొడుతుంటే అది ఇక్కడ ఒంటి మీద అంటుకుపోయి వచ్చేది కాదు. దాన్ని ఏం చేసేవారు తెలుసా అంటే ఇప్పుడైతే ఇలా కట్టుకుని ఇలా కొట్టినట్టు తీసేస్తున్నారు. కానీ అదైతే చర్మానికి అంటుకుపోయడం ద్వారా అది వచ్చేది కాదు. దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఇలా అంటుకుపోతే వెంటనే గిర్రా తిప్పి అది ఇలా లాగితే కొద్ది చర్మం ఊడొచ్చేసేదంట. ఆ ఊడొచ్చేస్తుంటే తనలో రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన ద్వారా ఏమైపోయింది తెలుసా? యేసు ప్రభు వారు క్షీణించిపోయారు. ఒక మాట చెప్తాను, ఎవరైనా నేరం చేసిన వారు, ఎవరైనా తప్పు చేసిన వారిని అలాగే కొడతారు. కొడుతున్న సమయంలో కొంతమంది ఒక 5 దెబ్బలకి పడిపోతారు, కొంతమంది 10 దెబ్బలకి పడిపోతారు, కొంతమంది మహా అయితే గట్టి వారైతే 15 దెబ్బల కంటే ఎక్కువ తినలేదు. కానీ యేసు ప్రభువు 1 తక్కువ 40 దెబ్బలు. ఆయనలో ఏమైపోయింది తెలుసా? క్షీణించిపోయాడు. కానీ ఎన్నైనా కొట్టుకొని తప్పులేదు, నేను భరిస్తానని సహించుకున్నాడు యేసు ప్రభువు ఒకరే. దేవునికి స్తోత్రం. ఆయనలో ఆయన కొడుతున్న దెబ్బలతో మనకి ఏం కలుగుతుంది? స్వస్థత వచ్చింది. ఈ రోజున మన జీవితంలో ఏ బిడ్డకైతే స్వస్థత లేదో, ఏ బిడ్డకైతే బలహీనత ఉందో, ఏ బిడ్డకైతే లోటు ఉందో, ఆ లోటులన్నీ తీయడం కొరకే యేసు ప్రభువు ఏమేమి తెలుసా? 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. దేవుడికి స్తోత్రం.
ఆ యేసు ప్రభు వారు కరెక్ట్గా ఇంకా రమరమిగా 9 ఆ గంటల ప్రదేశంలో యేసు ప్రభు వారు సిలువ పట్టుకున్నారు. ఆ సిలువ గురించి నేను కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. ఎవరైనా నేరము చేసిన వారు, ఎవరైనా తప్పులు చేసిన వారు ఇలాగ నిలువుగా కర్ర ఉండేది. యేసు ప్రభు వారు ఒక్కరికే సిలువ వేశారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సమయంలోనైనా చూడండి, ఏ బుక్కులైనా చదవండి, ఏ నేరము చేసిన వారికైనా ఇలాగా ఒక చెక్కలాగా లేదంటే ఇలాగ పెట్టేవారు ఆ భారం అంతా కూడా. కానీ యేసు ప్రభు వారికి ఎందుకో పెట్టారంటే, యేసు ప్రభు వారు తన జీవితంలో ఈ లోక భారాన్ని కూడా నేనే మోసనని భరించాడు. అందుకనే ఆ సిలువ బరువు ఎంతో తెలుసా? నేను పరిశోధన చేస్తుంటే, బైబిల్ చదువుతుంటే, పండితుల్లో ఏదో ఒక పురాణంలో నేను చదివితే 60 కేజీలు అంట సిలువ. ఎన్ని కేజీలు? 60 కేజీలు. ఇప్పుడు 1 కేజీ 50 కేజీలు మనం మొయ్యలేకపోతున్నాం అని 60 కేజీలు సిలువ మూసాడంట. ఆ సిలువ మోస్తున్నప్పుడు ఆయనలో ఏం లేదు తెలుసా? కాలికి చెప్పులు లేవు. చెప్పులు లేకపోయినా ఒక మాట అన్నాడు, అమ్మా నా కోసం ఏడకండి, మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి. అద్భుతమైన లక్షణం అది. ఏమిటంటే యేసుప్రభు వారిలో నా కోసం ఏడకండి, మీకోసం ఏడండి. ఈ రోజున ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చిందంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కొరకు వచ్చాడు. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదటిగా ఆయన సిలువలో ఏముందో తెలుసా? ఆ సిలువకు ఉద్దేశం ఏంటంటే పాపం ఉంది. ఎవరైతే పాపం చేస్తున్న వారికి సిలువ వేస్తారు. చేయని నేరం ఏమైనా చేస్తే సిలువేస్తారు. లేదంటే హత్య చేసామా, లేదంటే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళినా సిలువేస్తారు. ఈయనకి సిలువ ఎందుకు వేస్తారంటే ఏ తప్పు లేదు, కానీ యేసు ప్రభు మాత్రం సిలువ వేయండి. యేసు ఎంతగానో మట్లాదప తినండి, దేవుడికి జయము 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 అన్న బిడ్డలే ఏమైపోరు తెలుసా? యేసు ప్రభుని సిలువ వేయండి అన్నారు. ఏంటని అంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇందుని తొలగించు అన్నాడు. కానీ కింద అన్నాడు ఏమన్నాడు? నీ ఇష్టం అయితే, నా ఇష్టం కాదు, నీ ఇష్టం అయితే తొలగించు, లేదంటే భరించాలంటే భరించు శక్తిని నాకు ఇవ్వని దేవుడు చెప్పాడు. ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనంలో ఏముందంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూద్దామా? మన అతిక్రమ క్రియములు బట్టి అతడు గాయపరచబడను. దేవునికి స్తోత్రం. ఎందుకు గాయపరచబడి ఉన్నాడంటే, యేసు ప్రభు వారు సిలువ మీద ఆయన వేలాడబడుతున్నప్పుడు 3 మేకులు తల మీద కిరీటం పెట్టారు. పరిశుద్ధం చేస్తుంటే కిరీటం ఎలాంటి కిరీటం అంటే, మనకి ఆ కిరీటాన్ని పెట్టుకుంటున్నప్పుడు చాలా ముళ్ళు ఎక్కువ ఉంటాయి. మనకి చూడాలంటే భయంకరంగా ఉంటుంది. మట్లాదొక దినాన్ని చివరిని పట్టుకున్నాం అనుకోండి, మనకి మట్టకి ఏమవుతుంది? గుచ్చు కదా. దాంట్లో రెట్టింపైన నొప్పి ఉండే ఆ కిరీటాన్ని పెట్టారంటే యేసు ప్రభు వారికి. పెడితే నొప్పి తట్టుకోలేకపోయారు. కానీ ఆయన ఏం చేస్తే తెలుసా? భరించాడు. ఆయన గాయాల బట్టి మనకి ఏం కలుగుతుంది? స్వస్థత వస్తుంది. ఆయన మన కొరకు గాయపరచబడుతున్నాడు, మన కొరకు ఆయన నిందించబడుతున్నాడు, ఆయన మన కొరకు బాధలు పడుతున్నారని మనకి స్పష్టంగా తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు సిలువ మీద ఆయన వేలాడబడుతున్నాడంటే, మొట్టమొదటిది ఏమవుతుందంటే పాపముల కొరకు ఆయన సిలువలో వేలాడబడుతున్నారు. ప్రస్తుత దినములో నువ్వు చేసిన పాపములు, ప్రస్తుత దినములో మనం చేసిన అపరాధముల గురించి మొట్టమొదటి ఆయన ఏమవుతుందో తెలుసా? సిలువలో యాగమయ్యాడు. రెండవదిగా ఆయన సిలువలో యాగమై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏం చేయాలి తెలుసా?
ఎవరైనా సిలువేసిన ఎలాంటి వారిని ఎత్తారంటే ఏదో ఒక పెద్ద నేరం చేస్తారని సిలువేస్తారు, ఏదో ఒక అపరాధం చేస్తారని సిలువేస్తారు. ఇంకో మాట చెప్పమంటారా, సిలువేస్తే ఎన్ని రోజుల వరకు బ్రతికుంటారు తెలుసా అంటే 6 రోజుల వరకు బ్రతికుంటారంట. సిలువ వేస్తే 6వ దినాన్ని వాళ్ళు చుచ్చుకోలేకపోతే ఏం చేస్తారు తెలుసా, వారిని చంపేస్తారట 6వ దినాన్ని. కానీ మన యేసు ప్రభువారు ఆ 7 మాటలు పలికే వరకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. తండ్రి ఆరోగ్యం ఇచ్చాడు కుమారుడికి. అప్పటికే తన శరీరం అంతా ఏమైపోయింది తెలుసా, రక్తహీనమైపోయింది. ఆ రక్తములో ఏ రక్తము లేదు, శరీరం ఏ రక్తము లేదు. చాలా మంది చూడండి, బ్లడ్ అంతా పోయిన తర్వాత ఏముంటదంటే నీరు ఉండదు, మనిషిలో నీరు ఉంటది. ఆ నీరు కూడా లేని సమయంలో ఉన్నది. ఇప్పుడు చూడండి, బయటకు వెళ్తే ఎంత ఎండ ఎక్కువగా ఉందో, రెట్టింపు ఎండ ఆ కొలువరగిరిలో ఆ యేసు ప్రభువారు అంతగా బలి అవుతున్నాడు. ఆ బలి అవుతున్న సమయంలో ఎంతగానో ఆ మాటలు చూశారు, ఎంత అద్భుతమైన మాటలు. కానీ ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానంటే, ఈ రోజున ఆయన గాయపరచబడుతాడంటే మనకు స్వస్థత వచ్చిందని మర్చిపోకండి. ఈ రోజున మనకి విడుదల వచ్చిందని మర్చిపోకండి. ఈ రోజున మన జీవితంలో పాప బంధకాలన్నీ కూడా తీర్చబడ్డాయని మర్చిపోకండి. ఎందుకు తెలుసా, ఈ రోజు నువ్వు పడుతున్న ఆ సంతోషాన్ని, ఈ రోజు నువ్వు ఆనందంగా ఉన్న ఆ సంతోషాన్ని, ఈ రోజు నీ కుటుంబంతో ఎంత ఆప్యాయతతో మాట్లాడిన ఎంత గొప్ప సమయాన్ని ఎవరు ఇచ్చారంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ శుభదినం ఎందుకని శుభదినం అని అంటే, ఏదో ఒక మరణాన్ని కొంతమందికి గొప్ప పేరు తెస్తుంది, కానీ యేసు ప్రభు మరణాన్ని ఈ దేశానికి శాంతినిచ్చిన దేశము ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైనా మనుషులతో ఎవరొచ్చుకోగలరా అంటే ఎవరెవరు కానీ యేసు ప్రభు మరణం ద్వారా మనందరికి కూడా మనశ్శాంతి కలుగు చేశాడు. ఈ రోజున మారలేని వారు మార్చబడ్డారు, మార్పు లేని వారు మార్పు పొందారు. ఎందుకంటే ఆయన శిలువలో త్యాగం ఉందని మర్చిపోతున్నారు. ఈ రోజున ప్రసిద్ధ దినాల్లో యోహాను సువార్త 3:16 ఉన్నది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపాను. ఈరోజు ఎందుకు ఈ భూలోకానికి యేసు ప్రభు వచ్చాడంటే, ఈ పాపములన్నీ కూడా నువ్వు పొందిన శిక్ష నీతో కాకుండా నేను పొందుతాన్ని అభయం తీసుకుని ఈరోజు నీకు సంతోషాన్ని ఇచ్చి ఆయన గాయపరచబడ్డాడు. ఈ రోజున ఎంతమంది అయితే ఈ రోజున ఏమన్నా గాయపరుచుతున్నప్పుడు నేను పడతాను, నేను బాధపడతాను చెప్పేసి ఎవరైనా అంటారా? ఒక్కరు అంటారు, మన బిడ్డలు అంటారు, మన భర్త అంటారు, మన భార్య అంటారు, ఎవరు అంటారు. కానీ దేవుడు నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు ఏమిపడి తెలుసా, గాయపరచబడ్డాడు. ఈ లోకాన్ని ఎందుకు ప్రేమిస్తాడు తెలుసా, తన అద్వితీయ కుమారుడు ఈ భూలోకాన్ని పంపించాడు. ఈ రోజున ఎందుకంటే దేవుడు మనందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడని మర్చిపోవద్దు. చిన్న ప్రార్థన చేద్దామా, తర్వాత ఉన్న కార్యక్రమంకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నా అయ్యా. విలువైన సమయము, అమూల్యమైన సమయము ఈ దినాన్ని ప్రభా, అతడు గాయపరచబడి ఉన్నాడని అయ్యా, నువ్వు గాయపరచబడి ఉన్నావని ప్రభా యెషయా గ్రంథము 53:5 చెప్పిన రీతిలాగని అయ్యా, మా గాయములన్నీ కూడా కట్టివేయమని అడిచిన, మా అపరాధములన్నీ తీర్చివేయండి అయ్యా. ఇప్పటి వరకు తెలిసి తెలియని తప్పులు మేము చేస్తుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. నువ్వు ఎంతగానో ప్రభువా ఆ శిలువలో రక్తము కార్చి ఎంతగానో ప్రభువా ఆఖరి నిమిషం వరకు మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడవండి చెప్పావు. అద్భుతమైన మాటలు 7 మాటలు కొద్దిసేపట్లో మేము వినబోతున్నా. అద్భుతమైన కార్యాలు చేసి నడిపించి నీ దీవెనలు ఆశీర్వాదాలు నాకు మా అందరికి దయచేసి నడిపించమంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదామా?
అందరి గురించి వాడి కొద్దిసేపు దేవుడి ఆరాధన చేస్తారు.